జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్రలో ఉన్నటువంటి వారి ఈ కమిటీని మొత్తం తరలించగలిగితే జిల్లాకి ప్రతి జిల్లా యొక్క అధ్యక్ష నాయకత్వంలో సిటీ అధ్యక్ష నాయకత్వంలో బీసీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన బరిలో పెట్టాల్సి వస్తుంది. బీసీలంతా కూడా తెలుగుదేశం కాదు, వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జగన్మోహన్ ప్రవర్తించాలని కూడా అందరి ప్రజానీకంలో కూడా కలిగించడానికి అవకాశం ఉంటున్న విషయం కూడా సేవ చేయాలన్నటువంటి నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు అనేక మంది వేదాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. టైంని కేటాయించాలా, ఇది నా సొంత పనిగా భావించాలా, తప్పనిసరిగా కూడా పార్టీకి సంబంధించి మన వర్గాన్ని తీర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కష్టపడే టైంలో ప్రతిఫలం తప్పనిసరిగా ఈ 2 ఏళ్ళు మనం కష్టపడగలిగితే దాని ప్రతిఫలం ఇంకా ఈ విషయాలు కూడా మనం మాట్లాడుతుంది. కాబట్టి ఎందుకంటే మీకు సంబంధించినటువంటి కమిటీల విషయంలో కానీ మీరు కానీ పెద్దలు టౌన్కి సంబంధించిన నగర అధ్యక్షులు రాజకీయ వ్యక్తి సమావేశం ఇవి ఎవరిగా అందరూ పనిచేస్తుంది. బీసీలు మా బీసీలు అని చెప్పుకునే చంద్రబాబుకి నైతిక హక్కు లేదని చెప్పిన ప్రజలందరికీ కూడా తెలియపరచాలి. అందరి సమస్యలు తెలుసుకొని తప్పకుండా వాటికి సముచిత న్యాయం చేసే పాత్ర ఈ యొక్క వైఎస్ఆర్సీపీలో చాలా కీలకం అని చెప్పి తెలియపరుచుకుంటూ పెద్దలు ఏదైతే జగన్ కృష్ణమూర్తిగా నిర్వర్తిస్తూ ప్రజల్లోకి ఈ యొక్క పార్టీ యొక్క విధి విధానాలను తీసుకెళ్తే అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నామినేట్ పోస్ట్ ఇస్తామని మాట్లాడటం జరిగింది. అనేకమైన వాగ్దానాలు చేయడం జరిగింది. బోయలకు సంబంధించి, వడ్డెలకు సంబంధించి, రజకులకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా బీసీల నుండి ఎస్సీలుగా మారుస్తామనే విధంగా కూడా మాట్లాడటం జరిగింది. చేనేత కార్మికులకు కానివ్వండి, అదేవిధంగా ఉన్నటువంటి గౌడ కార్మికులకు సంబంధించి కానివ్వండి, రజకులకు సంబంధించి కానివ్వండి, ఫిషర్మెన్కి సంబంధించి కానివ్వండి, నాగవంశీలకు సంబంధించి కానివ్వండి, సవరకు సంబంధించి కానివ్వండి, గౌరులకు సంబంధించి కానివ్వండి, ప్రతి కులాన్ని కూడా వదిలిపెట్టకుండా రకరకాలుగా వాగ్దానాలు చేయటం జరిగింది. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని చాలా విపులంగా మా యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది. తదనుగుణంగా ఏం చేయాలన్నట్టు ఒకటి భవిష్యత్ ప్రణాళికను కూడా రూపొందించుకోవడం జరిగింది. మేమేం చెప్తున్నామంటే బీసీ మా రాష్ట్ర కమిటీ తరఫున, బీసీ విభాగం తరఫున బీసీ ప్రజలకు మేమేం చెప్తున్నా అంటే ఒక్క తడవ ఆలోచించండి. ఈ రోజున బీసీ వర్గాలని తెలుగుదేశం పార్టీ ఒక ఓట్ల యంత్రాలుగా ఉపయోగపెట్టుకొని ఓట్లు వేయించుకున్నారు తప్ప ఏమాత్రం కూడా బీసీ వర్గాలకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, అప్పుడు అధికారంలో 9 సంవత్సరాల కాలంలో కానివ్వండి, ఇప్పుడు అధికారంలో 3 సంవత్సరాల కాలం చేసినటువంటి పాపాలు పోలేదనే విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మాట్లాడుతూ చర్చించడం జరిగింది. అంతేకాకుండా బీసీలకు సంబంధించిన విషయం ఆలోచిస్తే న్యాయం జరిగిందంటే ఆ రోజున దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో న్యాయం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పేరుతోని అనేకమైన పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఏం పథకాలు పెట్టారు? మంగళకు సంబంధించి కత్తెలు ఇస్తామన్నారు, వడ్డెలకు సంబంధించి పలుగులు ఇస్తామన్నారు, మేధలకు సంబంధించిన వాళ్ళకి బుట్టలలో కూడా బెదిరిస్తామన్నారు, అదేవిధంగా గౌడులకు సంబంధించిన వాళ్ళకి తాళ్ళు ఇస్తామన్నారు, వీళ్ళకి మగ్గాలు ఇస్తామన్నారు, పరికరాలు నైపుణ్యంతో కూడినటువంటి పరికరాలు ఇస్తామని చెప్పిన పెద్ద మనిషి జరిగినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ హయాంలోని విషయం కూడా మనం స్పష్టంగా చర్చించలేదు. ఏం జరిగిందని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజున ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంకు యొక్క నిబంధనల ప్రకారం, ప్రపంచ బ్యాంకు షరతుల ప్రకారం ఉన్నట్టు విధానంగా బహుళ జాతీయ సంస్థలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా బాహుటంగా ద్వారాలు తెరిచి కుల వృత్తులను నిర్వీర్యం చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు జరిగిన విషయం కూడా చాలా స్పష్టంగా చేస్తుంది. ఏమైనా ఆదరణ పేరుతో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటి? మీరు ఇచ్చినటువంటి కార్యక్రమాలు గత 3 సంవత్సరాల నుండి మీరు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్రం నుండి బీసీ వర్గాలకి ఏమాత్రం సామాజిక హోదా పెంపొందించగలిగారు, ఏమాత్రం ఆర్థిక పరిపుష్టి కల్పించగలిగారు, ఏమాత్రం రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు చేయగలిగిన విషయాలు కూడా తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా చర్చించదు. ఎందుకు చెప్తున్నా అంటే 2004 సంబంధించి కానివ్వండి,
2019 సంబంధించి కానీ 2014 సంబంధించి అనేకమైన సభల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంది జరిగింది. బీసీలకి నాపై పేటెంట్ హక్కు ఉందని, బీసీలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా దాదాపుగా 100 శాసనసభలకు సంబంధించినటువంటి శాసనసభలు కేటాయిస్తానని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల ముందు కూడా మాట్లాడుతారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా 40 నుంచి 60 సంబంధించిన శాసనసభ స్థానాలు ఒక్కటి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004 సంబంధించి ఆలోచిస్తే దాదాపుగా 65-67 పైచీలకు కూడా సంబంధించి కూడా 70 దాకా కూడా సంబంధించి కూడా ఆ రోజు శాసనసభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు బీసీ వర్గాలకు ఇవ్వడం. రాజకీయంగా బీసీలను ఉపయోగపెట్టుకున్నారు కానీ ఏమాత్రం కూడా రాజకీయంగా అవకాశం కల్పించిన పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఒకవైపు కులాలను నిర్వీర్యం చేస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో తప్పనిసరిగా బీసీ వర్గాలకు అందరికీ కూడా చేయూతనివ్వాలా, వాళ్ళు కూడా గౌరవంగా ఉండాలన్న ఒక ఆలోచనతో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా దేశంలో ఈ రాష్ట్రంలో మానవాళిని పెంపొందించాలా, ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి కూడా ఒక చదువుకున్నట్లయితే పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు తప్పనిసరి కూడా ఆ ఇల్లుకు సంబంధించినటువంటి అభివృద్ధి చెందుతుంది, ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించిన అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెడుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా లక్షలాది మందికి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు చదువుకోవడానికి గ్రామాల్లో ఉన్నటువంటి విషయం మనం చూసాం. అదేవిధంగా చూస్తే ఆ రోజు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో పాటు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇళ్లకు సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి, ఆహార భద్రతకు సంబంధించినటువంటి విషయం ఆలోచిస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 20 రూపాయలతో కిలో బియ్యం ఉంటే 2 రూపాయలకు అందించినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు మనం చూసాం. ప్రజలందరికీ కూడా ఆహార భద్రత కల్పించిన పరిస్థితి మనం చూసాం, ఆరోగ్య భద్రత కల్పించిన పరిస్థితి చూసాం. ఈ కార్యక్రమాలు మొత్తం కూడా ఆయన హయాంలో ఒక డాక్టర్గా, ఒక ప్రజానాయకుడిగా అందరి ఈతిబాధలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల సంబంధించిన సంక్షేమ కార్యక్రమాన్ని అమలు జరిపిన పరిస్థితిగా రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఆ యొక్క కార్యక్రమాలు మొత్తం కూడా తొంగలో తొక్కి ఆ కార్యక్రమం మొత్తం కూడా తిరోధకాలు ఇచ్చి ఏమాత్రం కూడా ఏ ప్రజా సంఘాలకు సంబంధించి కానీ, ప్రజలకు సంబంధించి కానివ్వండి, ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ రోడ్లు ఎక్కితే అరెస్టు చేసి నిలదించకుండా స్వాతంత్రాన్ని కూడా అడ్డుగంట చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలకు సంబంధించి ఏం చేశారని కూడా ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం. ఏం చేసిన పరిస్థితి లేదు. నీ బడ్జెట్ కేటాయింపు ఒకతలు ఆలోచించండి. ఈ రాష్ట్రంలో దాదాపుగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో అసోసియేషన్ సంబంధించి, ఫెడరేషన్ సంబంధించి కానివ్వండి, దాదాపుగా 7 సంబంధించి చేస్తే ఈ రాష్ట్రంలో ఇప్పుడు 11 ఫెడరేషన్ సంబంధించి 11 అసోసియేషన్ వివిధ కుల వడ్ర ఫెడరేషన్ కానివ్వండి, నాయకురాం ఫెడరేషను, రజక ఫెడరేషన్ సంబంధించి కానీ, షిప్ ఫెడరేషన్ కలుపుకున్నా కూడా 500 లోపు 500 పైచీలకు కూడా కేటాయించకుండా నిరువు చేస్తే ఏ విధంగా బీసీలు పక్షపాతాన్ని అనాలి? నువ్వు ఏ విధంగా బీసీలకు వరగబెట్టాలని చెప్పాలనే విషయం కూడా చంద్రబాబు గారిని చర్చ జరుగుతుంది. ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున బీసీ వర్గాలు మొత్తం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెప్తాను అంటే ఈ విధంగా ఏం చేస్తామనే దాన్ని కూడా మేము స్పష్టంగా ఒక అవగాహనగా చేయటం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి ఈ కార్యక్రమాలు మొత్తం ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచారో ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్నింటినీ కూడా అమలు జరపాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది. తప్పనిసరి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుక వచ్చినట్లయితే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు అన్ని సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని కూడా ప్రజలకు చెప్పబోతున్నాం, చెప్తున్నాం. అందులో భాగంగానే ఈ విషయాలన్నీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ బీసీలు చేసిన అన్యాయాన్ని మొత్తాన్ని క్షేత్రస్థాయి నుండి కూడా ఈ కార్యక్రమాలు మొత్తాన్ని కూడా బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళని చైతన్యవంతపరచడం కానివ్వండి, ఆలోచన చేయటం కానివ్వండి, వాళ్ళ సమస్యలు తెలుసుకొని భవిష్యత్తులో అధికారానికి వచ్చిన తర్వాత ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచన ఇవ్వటం కానివ్వండి, బీసీ వర్గాలకి, అణగారిన వర్గాలకు, ఇబ్బంది పడిన వర్గాలకి ఒక భరోసాని, విశ్వాసాన్ని కలిగించడం కోసం తప్పనిసరి కూడా మా యొక్క కమిటీకి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. తదనుగుణం కూడా రాబోయేటువంటి కాలంలో
బీసీలకి వెన్నుదనకుండా కార్యక్రమాలు అమలు చేయడం కోసం తప్పనిసరిగా మేము అందరూ కట్టుబడి ఉంటాం అనే విషయాన్ని కూడా మనం చేస్తాం. కార్యక్రమాలకు సంబంధించి కమిటీల ద్వారా కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమిటీలు కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రేపు రాబోయేటట్టు జిల్లా ఉన్నట్టు కమిటీల సంబంధించి నిర్మాణం జరుగుతుంది. జిల్లా సమావేశాలు ఏర్పాటు చేస్తాం. జిల్లా సమావేశాలు ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేస్తాం. ప్రాంతీయ సదస్సు తర్వాత కూడా ఈ బీచ్ అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మాకు పార్టీ పొలిటికల్ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అధిష్టాన వర్గాలకు సంబంధించి ఒక నిర్ణయం ఉంటుంది. దాని ప్రకారం మనం ప్రయాణించాల్సి ఉంటుంది. మా యొక్క అవుట్లుక్ కానీ మా ఆలోచన కానీ మా నాయకులు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే బీసీలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్ ఇవ్వమంటున్నాం. మేము కాపులకు వ్యతిరేకం కాదు, లేకపోతే ఇంకొక వర్గాలకు కానీ వ్యతిరేకం కాదు. ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరగకుండా మీరు రిజర్వేషన్ ఇవ్వమంటున్నాం. మా స్టాండ్ అది, మా పార్టీ స్టాండ్ అది. నేను అదే అంటున్నాను. అసలు వాస్తవంగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన కానివ్వండి, బీసీలకి న్యాయం చేయాల ఆలోచన కానివ్వండి చంద్రబాబు నాయుడుకి ఉందని మేము అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నామంటే ఈరోజు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి 69% సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి. నువ్వు వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఎలక్షన్ ముందు ఏ వర్గాన్ని ఆలోచించకుండా ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్లు ఉంది. దాదాపు 100 వాగ్దానాలు బీసీలు చేస్తే ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు పరచలా. కాపుల సంబంధించి రిజర్వేషన్ మ్యానుఫ్యాక్చర్లో పెట్టుకున్నాం. మరి రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఉన్న పరిస్థితి ఆలోచించేసింది. రిజర్వేషన్ పెంచడం కోసం ప్రయత్నం చేశావా? కాదు. ఒకవైపున బీసీలు మోసం చేస్తున్నాడు, ఒకవైపున కాపులు మోసం చేస్తున్నారు. మోసగించడమే చంద్రబాబు నాయుడు అని మేము చెప్తున్నాం. ఇప్పుడు ప్రజా సంఘాలు అయితే మా పార్టీ లైన్ ఒకటేనండి. బీసీలకు అన్యాయం జరిగినప్పుడు తప్పనిసరి కూడా ఎప్పుడైతే అన్యాయం జరిగినప్పుడు మా డిసిషన్ మాకు ఉంటుంది. మనం ఎవరు చెప్పినా కూడా ఏ వర్గానికి అన్యాయం ఆ వర్గం స్పందిస్తుంది. ఆ వర్గాలు ఇప్పుడు మేము అడుగుతున్నాం. ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ సాగుతుంది. అదేవిధంగా హాస్టల్ సమస్య అధ్వానంగా ఉన్న పరిస్థితున్నాయి. బీసీ మ్యానుఫ్యాక్చర్లో పెట్టారు, ధరలకు అనుకూలంగా పెంచుతా ఉన్నారు. లేని పరిస్థితి లేదు. వర్గాలు స్పందించినప్పుడు తప్పనిసరి వాళ్ళకి మనం మద్దతు చేస్తాం. అంటే మా స్టాండ్ ఏంటంటే మేము ఒక వర్గానికి పార్టీ పరంగా ఒక వర్గానికి వ్యతిరేకం కాదు, ఒకరికి వద్దనే పరిస్థితి కాదు. ఏ విధంగా చేస్తారో, ఎట్లా చేస్తారో, ఎవరికి న్యాయం చేస్తారో ఆయన చెప్పాలి. అది మేము చెప్పాల్సిన అవసరం లేదు. నేను తప్పు ఎవరు తప్పు ఒప్పని అంటలేదు. జరగాలి కానివ్వండి. పరిస్థితి ఏంటనేది ఫ్యూచర్ నిర్ణయం చేయాలి. రిజర్వేషన్ ఇస్తానని ఎందుకు మాట్లాడట్లేదు?